వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తుందని ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పేర్కొన్నారు. పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గండి జ్యోతి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మండలంలోని ఎస్ఆర్ పురంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వారి అభివృద్ధికి బాట వేస్తుందని తెలిపారు. అలాగే 300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అవసరమైన సమయాల్లో రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ఈవేళ మా మార్కెట్ కమిటీ పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే సెక్రటరీ గారు ఈ ఎస్ఆర్పురం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఆర్పురంలో ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమిటంటే, ఈ ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో వచ్చిన తర్వాత ఈవేళ ముఖ్యంగా వ్యవసాయదారులని ఆదుకోవాలని, పంట ఖరీదు స్థిరీకరణ కూడా ఉండాలని ఒక 3,000 కోట్ల నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కొంతవరకు ఆ నిధి ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఇప్పుడు రైతులు నష్టపోతూ ఉన్నారో, ఉల్లిపాయలు గత 2-3 మాసాల కిందట కర్నూలులో ఉల్లిపాయలు నష్టపోతే దానికి మళ్ళీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు. అట్లాగే మామిడికాయలు నష్టపోతే అక్కడ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు. ఇలాగ ఎక్కడైతే రైతు నష్టపోతూ ఉన్నాడో అక్కడ గ్యాప్ ఫండింగ్ ఇస్తూ రైతుల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 20,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4,000, అలాగే 16,000 ఏమో మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ మధ్యనే మొన్న నా రైతులందరి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. సుమారు ఈ పథకం ద్వారా 50 లక్షల మంది, 46-47 లక్షల మంది అంటున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు దగ్గర 1 లక్ష చిల్లర ఉంటారు. కాబట్టి నియర్లీ 50 లక్షల రైతులకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో ఆ డబ్బులు. అందులో భాగంగానే ఇవాళ రైతులకి పాడి సంపద ఎంతో ముఖ్యం. ఆ పాడి సంపదను కాపాడుకునే ఉద్దేశంతో చాలామంది రైతులు తెలియక పశువులు చనిపోతున్నాయి, చిన్న చిన్న జబ్బులు వస్తున్నాయి, ఎవరికి చెప్పాలో తెలియదు. డాక్టర్ గారికి చెప్తే ఇమీడియట్గా ఎవరో ఒకరు, మనకి ప్రతి మండలానికి ఒక వైద్యశాల ఉంది, హాస్పిటల్ ఉంది. దాంట్లో డాక్టర్ గారు ఉంటారు, హెల్పర్స్ ఉంటారు. ఈ ఎవరైతే మెడికల్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళందరి సహకారం తీసుకుంటే పశువులు బ్రహ్మాండంగా సమయానికి ఆదుకోగలుగుతాం. కాబట్టి మీ ద్వారా నేను తెలియజేసేది ఏమిటంటే, ప్రజలకి ఇటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈవేళ మా మార్కెట్ కమిటీ వారు చాలా మందులు వారి సొంత నిధులతో ఏర్పాటు చేసి ఇక్కడ పశువులకి అందరికీ కూడా సప్లై చేసి ఆ పశువులు కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ మందులు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళుకొని రైతుల్ని కోరుతూ ఉన్నా, మీరు శుభ్రంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, రైతులు కోరేది, మీరు ఏదో ఇన్సూరెన్స్ కట్టడానికి ఒక 100 రూపాయలు 500 కష్టం అవుతుంది అనుకోకుండా, ఇన్సూరెన్స్ కడితే పశువులకి అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ పశువులు చనిపోయినా, ఇవాళ పశువు ఒక గేదె, ఆవు కొనాలంటే లక్షల మీద ఉన్నాయి. సో అవి రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అది కూడా ప్రజలకు వివరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీ ద్వారా మరొకసారి మా కమిటీ వారిని, ఈ గ్రామ పెద్దలందరినీ కూడా అభినందిస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎస్ఆర్పురం గ్రామంలోని ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మా మార్కెటింగ్ కమిటీ సౌజన్యంతో. ఈ ఉచిత పశు వైద్య శిబిరం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, సార్ చెప్పినట్లు పశువులు ఏదైనా అనుకోని విపత్తు వచ్చినప్పుడు, వాటికి బాగోలేనప్పుడు ఇటువంటి వ్యాక్సినేషన్స్ వేసుకోకపోవడం వల్ల అవి చనిపోతూ ఉంటాయి. అలా చనిపోకుండా ఉండాలి అని అంటే వాటికి ఈ వ్యాక్సిన్లు అనేవి చాలా అవసరం అండి. ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్యకాలంలోని గాలికుంటు వ్యాధి, అది ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ అని అంటామండి. ఆ డిసీజ్ని తగ్గించాలని మనకి కేంద్ర ప్రభుత్వం అయితే కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ ప్రత్యేకంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గాలికుంటు వ్యాధి వలన ఏం జరుగుతుంది అని అంటే, పశువులకి నోట్లో పుండ్లు వస్తాయి, అలాగే కాలు గిట్టల దగ్గర పుండ్లు వస్తాయి, అవి ఆహారాన్ని తీసుకోలేకపోతాయి. ఈ విధంగా జరగడం వలన పాల దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వాటి దూడలకి కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అందువల్ల ఈ వ్యాక్సినేషన్స్ కంపల్సరిగా పశువులందరికీ కూడా వేయాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విచ్చేసిన అందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా మా మార్కెటింగ్ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.